ఎవరికి ఉండవు. దేవుడినే ఒక దేవుడు ఒకరికి నచ్చుతాడు, ఇంకో దేవుడు నాకు వెంకటేశ్వర స్వామి నచ్చుతారు, నీకు వెంకటేశ్వర స్వామి నచ్చకపోవచ్చు, నీకు శివుడు నచ్చవచ్చు, లేకపోతే ఇంకెవరైనా నచ్చవచ్చు. దేవుళ్ళే ఎవరికి నచ్చరు, దేవుడికే తప్పట్లేదు. ఇంకే అంతా మానవ మాత్రం అందరికీ నచ్చాలని లేదు కదా. జనరల్గా ఒక నెగిటివిటీ కమెంట్ వస్తేనే ఒక రోజు మొత్తం అదే హాన్ చేస్తూ ఉండిపోతుంటారు చాలామంది. సో మీరు ఆ నెగిటివిటీని మీరు ఆ మాటలు వీడియోస్ కానీ మిగతా వేరే విషయాల్లో కానీ ఆ నెగిటివిటీని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి? నెగిటివిటీని ఎందుకు తీసుకోవాలి? నీ గురించి ఏం తెలుసు అని వాళ్ళు నెగిటివ్గా పెట్టింది తీసుకోవాలి? మనతో ట్రావెల్ చేశాడా, మనతో ఉన్నాడా, మనతో తిన్నాడా, మనతో ఒక రోజైనా ఒక క్షణమైనా స్పెండ్ చేశాడా మన కోసం తెలియడానికి? మన కోసం ఏం తెలుసు అని వాళ్ళు కామెంట్ చేస్తారు. వాళ్ళు కామెంట్ చేసిన మనం ఎందుకు పట్టించుకోవాలి? వాడు కామెంట్ చేసేవాడు వెనక వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో వాడికి తెలియదు, వాడి ఇంట్లో ఎవరు ఎలా ఉంటారో వాడికి తెలియదు, వాడికి అదే పనిగా కామెంట్ చేస్తాడు, వాడికి ఏమీ తెలియదు. అలాంటి వాళ్ళ కోసం మనం ఎందుకు పట్టించుకోవాలి? అదే నీ పక్కన నీ ఫ్రెండ్ నేను కామెంట్ చేస్తే పట్టించుకో, నీ ఫాదర్ కామెంట్ చేస్తే పట్టించుకో, నీ హస్బెండ్ కామెంట్ చేస్తే పట్టించుకో, నీ పిల్లలు ఏమైనా అంటే పట్టించుకో. అంతే, ఎవరో కోన్ కిస్ కావాలంటే పట్టించుకోవాల్సిన అవసరం. ఇప్పుడున్న అమ్మాయిలు ఇంతే స్ట్రాంగ్, అంతే కదా.